చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్మలను ముచ్చట్లు పాడుబై వరల్డ్ ఫుల్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. అయ్యో అయ్యో అయ్యో, ఈ వరదలు స్టార్ట్ అయిన కాంచెలు ఈరాము లేకుండా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీళ్ళనే తిరుగుతున్నాడు. ఇక ఎందుకంటే భయభ్రాంతులకు గురైన జనాలకు బాధితులకు భరోసా కల్పిస్తున్నాడు. మీరు ఊకుండా ఏం బాధపడకుండా మీకు ఈ ఆకలి దూపలు ఏ ఉన్నా నేను చూసుకుంటా, అనుకోకుండా వచ్చిన ప్రమాదం మన చేతిలో ఏముంటుంది, అయినా నేను మీ వెంటనే ఉంటా, మీకు ఏ తక్లీఫ్ ఉన్నా నేను చూసుకుంటా అని పాపం ఈరాం లేకుండా ఆరాం లేకుండా తిరుగుతూనే ఉన్నాడు ఏపీ ముఖ్యమంత్రి. కావాలంటే చూడుర్రి, అయ్యో నీళ్ళనే తెల్లారుతుంది, నీళ్ళనే పొద్దుకుతుంది. మరి సర్కార్ అంటే ఇట్లా ఉండాలి కదా, సర్కారు భరోసా ఇవ్వకపోతే ఓలిస్తారు చెప్పురి. ఇక అందుకనే జనాలు కూడా జరంత బేఫికర్గానే ఉన్నారు. ఇక వరదలు ఏమాత్రం తగ్గుతాయో చూడాలి నాయన. ఇక వరదలతోటే ఉంది కథ అంతా. వరద బాధితులకు నేనున్నా అని చెప్పి ఏపీ సీఎం చంద్రబాబు భరోసా ఇస్తున్నాడుల్లా. ఇక వరదలతోటి ఎట్లా ఆగముండే చెప్పుండ్రి. ఇక వరదలు మోపైన కాంచెల్లి విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న చంద్రబాబు ఇవాళ కూడా వరద ప్రాంతాలలో పర్యటించిండు. పొద్దుగాల కలెక్టరేట్ నుంచి వరద ప్రభావిత ప్రాంతాలకు చంద్రబాబు పోయి ఎట్లున్నది ఏంది హాలత్ అని పూరాగా అరుచుకున్నాడుల్లా. నిడమనూరులా వరద బాధితులను పరామర్శించి ఇక అక్కడ జరుగుతున్న వరద సహాయక చర్యల్ని పరిశీలించిండుల్లా. ఇక మరి ఆ రోజు కాంచెల్లి ఇయాల్టి దాకా రికాం లేకుండా ఇక జనాలకు ఏమేం తక్లీఫ్లు ఉన్నాయి ఏంది అనే ముచ్చట మీద పూరాగా అరుచుకుంటుండు చూడుండ్రి. ఇక అటెనకషికి ఎనికెపాడు దగ్గర ఏలూరు కాల్వకాడ బుడిమేరు ముంపును పరిశీలించిండుల్లా. బుల్లకట్టు మీద ప్రయాణించి వరద పరిస్థితులను పరిశీలించిండు ఏపీ సీఎం చంద్రబాబు. ఇక ఏం బాధపడకుండ్రి, ఏం భయపడకుండ్రి అని చెప్పి అలా ధైర్యం కోల్పోకుండా ఇక మీకు నేనున్నా అని చెప్పి వరద బాధితులకు నేనున్నా అన్న భరోసా ఇస్తున్నాడుల్లా బాబు. ఏమున్నది అయ్యా, అడగకుంటేనే పిలువని చుట్టం వల్ల అద్దమ్మ రాత్రి ఆనలు పడంగానే పువ్వు ఆయన ఇటు మిన్నేరు అటు ఆకేరు ఖమ్మం జిల్లాని మొత్తం అతలా కుతలం చేసి ఆగమాగం చేసి అవతల పడేసినాయి అనుకో రాదురి. ఇక వరద దగ్గరంగా బురదల మా బతుకులు ఎట్లున్నాయి ఏం కథ అని చూసుకుంటా ఇక వాళ్ళ కష్టాలు అయితే చెప్పజాలేటట్లేదు. వద్దురో లెక్కమన్నంత కష్టం వచ్చింది అనుకో రాదురి. పాపం ఏం చెప్తారు చెప్పురి. గొడ్డువాయ గోదవాయ ఇల్లువాయ ఇడుపువాయ వరదల మొత్తం ఆగమాగం అయిపోయి అంతా గంగపాలు అయిపోయాయి. ఇక కన్నీళ్ళు ఒకటే మిగిలినాయి. ఇక ఆ కన్నీళ్ళను కార్చుకుంటా, కష్టాలను తెలుసుకుంటా, కష్టాలను మోసుకుంటా చూసుకుంటా తో పట్టిండ్రు జనాలు. ఇక చూడుండ్రి, భారీగా పడుతున్న ఆనలతోటి వరదలతోటి బురద తప్ప మిగిలింది ఏం లేదులా. ఉప్పొంగిన మున్నేరు ఆకేరు ఉమ్మడి ఖమ్మం జిల్లాను అతలకుతలం చేసింది. వరద ప్రవాహం దగ్గుడుతోటి బురద కట్టాలు కన్నీళ్ళని తెప్పిస్తున్నాయి. ఏడ చూసినా కూడా వరద బాధితుల కన్నీటి గతలే కనబడుతున్నాయి. ఇక చెప్పాలంటే కట్టుబట్టలతోటి నిల్వ నీడలేక జనాలు అల్లాడుతున్నారు. వాస్తవానికి తాగితందుకు కూడా నీళ్లు లేని పరిస్థితుల ఖమ్మం వాసులు ఉండుతోటి మస్తు బాధ అవుతున్నది. 47 డివిజన్ల వరద బాధితుల పరిస్థితి అయితే మరీ దయనీయంగా మారింది. ఇంకా బతుకు తెరువు కోసం ఈడుకొచ్చి నడి రోడ్డు మీద పడ్డామని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు చూడుండ్రి. అయ్యో ఎంత గోసకొచ్చింది చెప్పుండ్రి. ఇక మరి బతుకు తెరువు కోసం కూలినాలు వేసుకొని బతుకుదామని ఈడికత్తే మళ్ళా కట్టుబట్టలతోటి సొంతులకు పోయే పరిస్థితి వచ్చిందని చెప్పి మస్తుగా ఏడబడుతుంది. ఇక కొన్ని కాలనీలైతే ఇండ్ల బురద వేరకపోయింది ఏడికాడ. దీంతో కట్టెం మీద జనాలు శుభ్రం చేసుకుంటున్నారు. ఏందో పోన్రి కలికాలం పాడైపోను. ఇక చూసిర్రా ఎంత బాధలున్నాయో. ఏంది ఎక్కువ మాట్లాడుతారు. కట్టింది అక్రమంగా చెరువుల్ని భూముల్ని కుంటల్ని దోసుకొని ఇక పుణ్యానికి వచ్చిన భూమి అని సర్కారు దాయన ఓడడుగుతాడని అడవులో ఇండ్లు కట్టేసి వెంచర్లు పెట్టి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊకుంటారా? చెరువులను ఆక్రమిస్తే ఊకునేదే లేదని ఇక హైడ్రా కమిషనర్ ఉంటాడు కదా రంగనాథ్, ఆయన గట్టి సీరియస్ అయిన అనుకో రాదురి. మీరు ఒట్టి పలుకులు ఎన్ని మలికినా ఏం లేదు, లెక్క హిసాబ్ సాపుకుంటే ఇక్కడ తీసుకురా. నీ భూమి ఏంది, నీ కథ ఏంది, నీ పత్రం ఏంది కాదంటావు. ఇక్కడ చెరువు ఉందా, కుంటుందా, జాగుందా, సర్కారు హిసాబ్ ఏముందో గాలెక్కలు చేస్తాము. అయినా గట్టెట్లా మోసం చేస్తారు సర్కార్ని. పుణ్యానికి వచ్చిన భూమిని దోసుకుంటేందుకు ఏం లెక్క ఉంటుంది. అట్లా నడవదు వెనక పోయేదే లేదని మస్తు గరమైన అనుకో రాదురి. ఇక హైడ్రా పేరింటే చాలు బడా బాబుల గుండెలల్లా గోబులు మొదలవుతున్నది. సర్కారు భూముల ఆక్రమణల మీద హైడ్రా కమిషనర్ రంగనాథ్ మస్తుగా సీరియస్ అయిండుల్లా. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సర్వే నంబరు 474, 475, 476, 477, 501 ఈ సర్కారు భూములలో ఏలిసిన ఫామ్ హౌస్ల మీద ఇక ఫిర్యాదుల అచ్చుడుతోటి ఇక ఆయన ఈదులకుంట చెరువు, ఇంద్రా చెరువును పరిశీలించడానికి పోయిండు. ఇక సర్కారు భూమిలో అనుమతి లేకుండా ఫామ్ హౌస్ కట్టుకున్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ మేయర్ మేకల కావ్య మీద మస్తుగా గరబైండులా. ఇంకా ఆక్రమణల మీద కాప్రా మండల ఎంఆర్ఓ సుచరిత, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, ఇక టీపీఓ స్రవంతి, ఆర్ఐ రమేష్లను వివరణ కోరిండు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎంట్రీ తోటి కబ్జాదారులల్లా వణుకు మొదలైందని స్థానికులు చెప్పుకొస్తున్నమాట. ఇక మరి కాకపోతే ఏంది చెప్పుర్రి. ఇక మరి ఎసోంటి
ఎలాంటి అనుమతులు లేకుండా ఏం లేకుండా ఆక్రమంగా చెరువుల్ని ఆక్రమించుకొని కబ్జాలు చేసుకొని ఫామ్ హౌస్లు కట్టుకుంటామంటే ఉత్తగూకుంటారు. ఇక ఒకప్పుడు మాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు, మాకు తెలిసిన సర్కారే ఉంది, ఏమవుతుందని చెప్పి ఇక ఇట్లా కట్టుకునేటాళ్ళకు ఇక చూడుండ్రి అన్ని రోజులు ఒకటే తీరు ఉంటాయి అనులా. ఇక మరి మారరా మనుషులు? ఇక అటెనక సిక్కి గిట్లవుడు ముందుగాల ఆక్రమంగా కట్టుకునుడు ఎందుకు, అటెనక సిక్కి భయపడుడు ఎందుకు, చక్కదనం పాడైపోను అని పబ్లిక్ అనుకొస్తున్న మాటనుల్లా. ఏముందమ్మా, జిల్లాకు భాగవతం అయిపోయింది నీళ్ళతోటి వరదలతోటి. ఇక ఇటు సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో కూడా అదే పరిస్థితి ఉన్నది. బట్టలేక బాతలేక తిండి లేక తిప్పలేక నీళ్లు లేక నిప్పులు లేక ఆదుకునే దిక్కు లేక ఎదురు చూస్తున్నారు బిక్కు బిక్కు అనుకుంటా. ఎవరు ఆదుకుంటారు సారు? రారయ్యా జర మేము ఈ వరదలలో ఉన్నాం, లోతట్టు ప్రాంతంలో ఉంటివి, నీళ్ళు వచ్చి నిండముంచే మా అన్నీ ఏమి లేకుండా ఎక్కడ లేకుండా అయిపోయా బతుకో అని ఎదురు చూపులలో ఉన్నారయ్యా. మరి సర్కారు అటుముఖాన నజర్ వేస్తుందా వేస్తలేదా అనేది చూడాలి. కానీ ఏం బాధలుల్లా వరదలల్లా చెప్పేటట్లేదు. అయ్యో ఎక్కడి బాధలు ఏం కథ ఇవి, ఎట్టు చూడబోయినా నీళ్ళే, ఏం చెప్పబోయినా గీయే ముచ్చట్లు. ఆనదేవుడు పగబట్టినట్టే వేసి ఒకటే తీరుగా భారీగా ఆనలు కొట్టుడుతోటి ఎక్కలేని వరదలొచ్చి జనాలైతే మస్తుగా ఇబ్బందులు పడ్డారులా. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో వరద బాధితుల పరిస్థితి చెప్పేతందుకు కూడా దుఃఖం వస్తున్నది. తినేతందుకు తిండి లేక, కట్టుకునేతందుకు బట్ట లేక తొగర్రాయి కూచిపూడి ఊరోళ్ళైతే మస్తుగా ఇబ్బందులు పడుతున్నారు. 4 రోజుల కిందట వానలు పడ్డాయి కదా, ఇక వానలతోటి వాగులు వంకలు చెరువులు పొంగి పొర్లి ఇక పెద్ద నష్టాన్ని మిగిల్చినాయి పాపంగాళ్లకు. చిలుకూరు మండలం నారాయణపురం చెరువుకు 4 జాగాలలా కట్టలు తెగిపోవడంతోటి ఒక్కసారిగా వరద నీరు పోటెత్తిందుల్లా. దీంతో తొగర్రాయి కూచిపూడి ఊర్లు జలమయం అయిపోయినాయి అనుకోరాదుర్రి. 2 ఊర్లల్లో ఓ 10-20 దాకా ఇండ్లు మొత్తానికైతే ఎక్కడికక్కడ అధ్వాంసం అయిపోయినాయి. లారీలు, బస్సులు, ట్రాక్టర్లు, ఇక స్తంభాల కాంచెలి, వ్యవసాయ మోటార్ల కాంచెలి మొత్తం కూడా వరద కొట్టుకపోయినాయి. ఇక ఊర్లకు వచ్చే రహదారులు కూడా కోతకు గురయ్యి రాకపోకలు బంద్ అయిపోయి. ఇంకా ఇండ్లలో మొత్తం వరద నీరు చేరుడుతోటి ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి ఉన్నదిల్లా. ఇండ్లలో వేరకపోయిన బురదను శుభ్రం చేసుకుంటా ఇక కూలిన గోడల్ని చూసుకుంటా కన్నీరు పెడుతున్నారు. కనీస నిత్యావసర సరుకులు, ఇల్వైన వస్తువులు అంతా తుడిచి కొట్టుకపోవడుతోటి కన్నీరు మున్నీరు అవుతున్నారు చూడుండ్రి. అబ్బా ఏం కథ, ఏం ఘోరం చెప్పుర్రి. నువ్వద్దిగాని ఆనదేవుడు పగబట్టినట్టు ఏదో కోపానికి వచ్చినట్టు ఒకటే తీరుగా ఆనలు కొట్టి వరదలు వచ్చి ఏడికాడ కట్టలు దిగిపోయి ఇండ్లకు నీళ్ళు వచ్చి బురద వేరకపోయి తినేతందుకు తిండి లేక, కట్టుకునేందుకు బట్ట లేక, తాగేతందుకు నీళ్లు లేక జనాలైతే మస్తు ఇబ్బందులు అలా పడ్డరులా. అయ్యా వరదలు చూసిరు కదా, గిదే ఈ మానవ తప్పిదాలే గిట్లా ఉన్నాయి. ఇక వానలు వచ్చేటివి రాగా గణేశుడు వచ్చేది ఆగుతుందా? ఇక ఆయన రానే వస్తున్నాడు. ఇక అతకని జిహెచ్ఎంసీలు కానీ హెచ్ఎండిఓలు కానీ మొత్తం మీద కాలుష్యాన్ని పెంచొద్దు, కలర్ బొమ్మలు తేవద్దు, ఏమున్నా మనం మట్టి బొమ్మలు పెట్టుకోవాలి, ముద్దుగా చూసుకోవాలి, 9 వద్దులు పెట్టుకోవాలి, ఐటెన్ కచీరు తోలియాలి. అంతేగాని ఇక అడగోలు ఇవన్నీ చేయకూరని మస్తు బొమ్మలు వంచిరులా. ఒట్టిగా మట్టి బొమ్మలే పెట్టుకోరు, అడగోలు పెద్ద పెద్ద బొమ్మలు పెట్టి రంగులు వేస్తాం. ఇక చూడు మాదేంత పెద్దగా ఉంటుందని. ఏ దేవుడైనా దేవుడే, పర్యావరణాన్ని కాపాడితే గదే పెద్ద దేవుడు. కాబట్టి మీరు పండుగ మట్టి బొమ్మలతో చేసుకోండి అని హైదరాబాద్ వాళ్ళు, గ్రేటర్ హైదరాబాద్ చెప్తున్నది. కావాలంటే చూద్దాం రారి. బుజ్జి బుజ్జి గణపయ్య బుజ్జ గణపయ్య శరణు గణేశ శరణాలయ్య. ఇక మొత్తానికైతే ఇక గణపతి పండుగ రానే వచ్చిందులో. ఇక పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఏటా ఎప్పటి తీరుగానే ఈ ఏడాది కూడా 5 లక్షల మట్టి విగ్రహాలను జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ పంపిణీకి ఏర్పాట్లు అయితే జోరుగానే చేసినాయి. మట్టి గణపతులనే పూజిద్దామని చెప్పి జనాలల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వాళ్ళ వంతు బాధ్యతగా ఇక ఉచితంగా మట్టి విగ్రహాలను అందిస్తున్నారు. జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో 150 డివిజన్ల 2000 చొప్పున మట్టి గణేష్ విగ్రహాల పంపిణీ చేస్తున్నారు. ఇక మొత్తానికైతే గణపతి పండుగ వచ్చిందంటే పల్లె నుంచి పట్నం దాకా ఎట్లుంటది చెప్పుండ్రి. ఇక మరి కెమికల్ తోటి తయారు చేసుకుంటా నీళ్ళల్లో అయితే అటు పాడైపోతున్నారు. అట్లయితే కాదు, మట్టి గణపతి అయితే మంచిగా ఉంటదని చెప్పి ఇక ఈళ్ళ వంతు సాయంగా ఈ తీరుగా ప్రతి ఏటా చేసినట్టే ఈ ఏడు కూడా చేసిండ్రులా. ఏదేమైనా గణపతి పండుగ వస్తుందంటే భలే సంబరం అనిపిస్తుంది కదా. అయ్యా ఈ తేపకి ఇక రైతన్నలదైతే మామూలు ఆనందం అని చెప్పేటట్టున్నదా? ఏమన్నా పాడైపోను, కాలం అయినట్టేనే, మళ్ళీ కాలంలో కొట్టుకపోయినట్టేనే, కాలం అయినట్టేనే, కాలువలు వెళ్ళిపోయినట్టేనే, గంగ వచ్చినట్టేనే, గంగే ముంచుకొని పోయినట్టేనే. పాపం ఎంత రందిలు ఉన్నాడంటే రైతన్న చెప్పేటట్లు లేదు. ఎన్ని ఎకరాల పంట వాయే, ఎన్ని ఎకరాల చేతికొచ్చిన పంట మూతికందే ముందర గంగలు కొట్టుకొని పోతే ఎంత బాధ ఉంటుందో చెప్పురి. ఇక ఇటు ఇండ్లు నీళ్ళ వాయి, అటు పంటలు నీళ్ళ వాయి, బతుకంతా గంగల వాయి. ఇక ఏం చేయాలని నెత్తికి చేతి పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నాడు రైతన్న. ఇక సర్కారు వాళ్ళే దిక్కు, ఆయమో పాయమో ఏమైనా చేస్తే మీరే చేయాలని ఆయన. ఇక ఇంతకంటే మేము చేసేది కూడా ఏమి లేదు, మా చేతులు ఏమి లేదు, మీ చేతులు ఏమి లేదు. కానీ జర మా మూతికో చేతికో మమ్మల్ని ఆదుకునే బాధ్యత మీద ఉంటుంది. కాబట్టి జర సర్కారే మమ్మల్ని చూడాలి. పంట అంతా ఆగమైపోయిందని పదే పదే తల్లడిల్తున్నారు అనుకో రాదు రైతులు. ఈ తేప కాలం అయినట్టే కానీ ఇక కస్తున బుసగొచ్చినట్టే అయిపోయింది అనుకో రాదు, కాటేసినట్టే అయిపోయింది.
ఈ ఏడాది ఆనకాలము అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చిపోయిందిలా. ఇక ఇప్పటిదాకా పడ్డ ఆనలు ఖమ్మం మహబూబాద్ జిల్లాల భారీ నష్టం తెచ్చినాయి తప్ప ఇక లాభం అయితే లేకపాయి. కాల్వలు చెరువులకు కూడా గండ్లు వడుడుతోటి వేల ఎకరాల పంట మొత్తం నీళ్ళలో మునిగిపోయింది. వరి పత్తి మిర్చి పంటలు మస్తుగా దెబ్బతిన్నాయి. ఇక పొలాలన్నీ నీళ్ళల్లో మునుగుడుతోటి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని చెప్పి రైతులైతే మస్తుగా బాధపడుతున్నారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా, నల్గొండ, వరంగల్ జిల్లాలలో పెద్ద నష్టమే వచ్చిందని చెప్పాలా. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు 70,000 ఎకరాల పంట నష్టం పోయినట్టు ముచ్చట్లు అయితే వినబడుతున్నాయి. ఇక తెల్ల బంగారం తోటి కష్టాలు తీరుతాయి అనుకున్న అన్నదాతలకు కన్నీరు తప్ప ఇంకేం మిగలలేదు. 2,55,000 నెట్, 1 రూపాయి తక్కువ లేకుండా ఇచ్చి పట్టిన. ఒక్క మనిషికి 1000 రూపాయలు ఇచ్చి ఏడేపాయల దగ్గర అన్నారంకి వెళ్ళి తెచ్చి కల్పించిన 10 ఎకరాలు. అంత పెట్టుబడి పెడితే ఇప్పుడు మొత్తం దిక్కు తెలియని పరిస్థితి ఉంది సార్. 1,30,000 కలుపుకైనాయి సార్. మళ్ళీ స్ప్రే చేసే మందులు కొట్టినప్పుడల్లా 10,000, 15,000, 16 దాటుతాయి. ఇప్పుడు పోలు అనేది ఇస్తాడు, ఆ పోలకు మరీ ఎక్కువ 20,000 చిల్లర అవుతుంది. అందులో ఏం మింజమాలు ఉంటుందో, ఎక్కడ ఉంటుందో, మేము ఏమైపోతామో, పైసా ఏం చేయాలి, ఎక్కడ చేయాలి, అదే దిక్కు తెలియని పరిస్థితి అవుతుంది సార్. ఇంకా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరి పత్తి మొక్కజొన్న పంటలు అయితే ఎక్కడికక్కడ దెబ్బతిన్నాయి. ఇక అప్పో సప్పో తీసుకొచ్చి పంటలు మంచి వేసి పెట్టిన దానికంటే ఎక్కనే మంచి ఇంత లాభం వస్తుంది అనుకొని ఎన్నో ఆశలు పెట్టుకున్న అన్నదాతలకు ఇక ఏం మిగలలేదు చూడుండ్రి, బురద తప్ప. ఈ వరదలు చేయంగా పాపం ఎక్కడికక్కడ అల్లకల్లోలమే అయిపోయింది చూడుండ్రి. ఇక మరి తీసుకొచ్చిన అప్పు కూడా మళ్ళీ పెద్ద అప్పు అయి పడ్డది తప్ప ఇక మరి లాభం అయితే లేకపాయే. ఓచిని పాడుగాను అక్కడ పోయి వాళ్ళకి సాయం చేద్దామని హెలికాప్టర్లు మళ్ళీ వెనకకు మళ్తాలకు ఏమో సాంకేతిక లోపాలు వచ్చినాయట. ఎందుకంటే గాలి మోటార్ మీదకి వెళ్ళి పోయేదా, మరి పైలంగా ఉండకపోతే కష్టం కాదా. ఇప్పుడు కిందికి వెళ్ళి బండికి ఏదైనా మోటార్ వచ్చిందా, రిపేర్ వచ్చిందంటే మనం సైకిల్ మోటార్ అంటే చూసి పానో బీనో పెట్టి తిప్పుతాము. అది పైన తిప్పుకొని పానలు పెట్టి తిప్పుకునేటట్టు ఉంటుందా, ఏం జరిగినా కిందికే రావాలన్నా. ఇక దాన్ని తోలే డ్రైవరు ఏమో పైలట్ అంటారు కావచ్చు. ఆయనే నిమ్మలంగా దించినట. ఈ చిట్టాల కాడ వనిపాక అనే ఊరు ఉంది కదా, ఆ ఊళ్ళో దించినట్ట. ఆ ఊరోళ్ళు కూడా అది మా ఊళ్ళోకి హెలికాప్టర్ వచ్చింది అన్నట్టుగా వాళ్ళు చిత్రపోయారట. కానీ ఇక చాలాసేపటికే మళ్ళీ రిపేర్ చేసుకొని అదే మొఖాన్ని ఎగిరి మళ్ళీ పోయారట హైదరాబాద్ పట్టణం దాకా. మరి ఆ హెలికాప్టర్ని కూడా చూసొద్దాం రారి. మరి సహాయ చర్యలు కానీ పోయిందట. పోతే నడిమిట్లకి ఇట్లా అయింది. అగో చూడుండ్రి, పంట పొలం కాడ ఆర్మీ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ముచ్చట నల్గొండ జిల్లా చిట్యాల మండలము వనిపాకల అయిందులా. ఇక ఇట్లా హెలికాప్టర్ అచ్చుడితోటి ఊరోళ్ళందరూ కూడా షాక్ అయిన అనుకో రాదుర్రి. ఆగో మొత్తం గాల్లో తిరిగే ఈ మనం మా ఊరికి వచ్చిందని 4 షాకు తిన్నారు. కానీ అసలు ముచ్చటేంటిదంటే వారం దినాల కాంచెల్లి విజయవాడల వరద ఎట్లున్నదుల్లా. ఇక అక్కడ సహాయం చేసేందుకు పాల్గొనేందుకు పోయింది ఆర్మీ హెలికాప్టరు. ఇక ఇవాళ పగటికి హైదరాబాదు తిరిగి రాగా ఇక గిట్ల మరి ఏమైందో ఎట్లయిందో తెలియదు. కానీ ఇక దానికి మంచిగా లేక పైలట్ వనపాక ఊర్లున్న ఓ పంట పొలం కాడ ఇట్లా ఆపిండటనుల్లా. ఇక మరి బండో ఏదో అయితే మనం పాడల బట్టి తిప్పుకుంటా అటు ఇటు పోయి ఇక మరి ఆడికాడికి తీసుకుపోయి మంచిగా చేసుకుంటాం. కానీ అది గాలి మోటార్ ఆయే. మరి గాలినే ఉండి రిపేర్ చేస్తామంటే నడుతుందా చెప్పుండ్రి. ఇక మరి పైలట్ చూసి అయ్యో గిట్లయితే నడదని చెప్పి ఇక ఓ పంట పొలం లాపి ఇక దాన్ని మంచిగా చేసి ఇక మొత్తానికైతే మళ్ళీ తిరిగి పట్నం ముఖం పట్టినటనుల్లా. ఇక ఎవరికైతే ఏం కాలేదు, పైలట్ తోటి ఇంకిద్దరు మంచిగానే బయటపడ్డారు. ఇక గివన్నట్టు ఇవాళ ఉల్లాస్ అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడు బై వాల్ఫుల్. చూస్తూనే ఉండేది మళ్ళీ రేపు ఇది వరదాకా మీ TV5 ఇగుంటా.